జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టి 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్, 4 దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, 1/2 స్పూన్ మిరియాలు, 2 యాలకులు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరగంట ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఉడికించుకుందాము. రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి రైస్ ఉడికించుకుందాం. చూసారు కదా, జీరా రైస్ రెడీ అయింది. చివరిగా కొంచెం పుదీనా చల్లుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ.